షేర్ మార్కెట్ అనేది ఇండిపెండెంట్ బిజినెస్, కాపీ ట్రేడింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ బిజినెస్. మనలో చాలామందికి బిజినెస్‌లు చేయాలని ఉంటది. కానీ మోస్ట్‌లీ ఏంటంటే బిజినెస్‌లు చేసేటప్పుడు మన బ్రెయిన్‌కి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటదో దానికి తగ్గట్టే ఆలోచించి ఆ బిజినెస్‌లే మనం పెడతాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఏరియాలో ఉన్నామంటే ఆ ఏరియాలో ఏ ఏ బిజినెస్‌లు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మన బ్రెయిన్ ద్వారా మైండ్‌కెళ్తదో అక్కడ తగ్గట్టు ఆ బిజినెస్‌లే పెడతాం. అది దాటి ఇంకా బిజినెస్‌లు ఏదైనా చెయ్యాలి, ఇప్పుడు చుట్టూ ఉండే ఇన్ఫర్మేషన్‌కి మించి మనం బిజినెస్ చేయాలి అంటే చదివితే వస్తది. లేదు, కామన్‌గా ఉండేది అల్టిమేట్ బిజినెస్, ఇండిపెండెంట్ బిజినెస్, పెద్ద బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది షేర్ మార్కెట్ ఒకటే అని చెప్పి అందరికీ తెలిసిందే. రెగ్యులర్‌గా చేసే బిజినెస్‌లకి, షేర్ మార్కెట్ బిజినెస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటదనే విషయం అందరికీ తెలిసిందే. అలా అని చెప్పి షేర్ మార్కెట్‌లో డబ్బులుంటాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు తీయగలుగుతారంటే లేదు. మోస్ట్‌లీ నష్టపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. డబ్బులుంటాయని తెలుసు, చెరువులో చేపలుంటాయని తెలుసు, పట్టుకోవడం తెలియాలి. ఇప్పుడు షేర్ మార్కెట్‌లో సర్వైవ్ అవ్వాలంటే ఇది కంప్లీట్‌లీ మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్‌ని మనం ఈ మైండ్ గేమ్ ఆడుతూ మనం డబ్బులు తీయాలి అంటే మైండ్ ఏ విధంగా ఫంక్షనింగ్ అవుతుందనేది తెలియాలి. ఈ మైండ్‌కి ఈ ఈ బ్రెయిన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎళ్తది. అప్పుడు మైండ్ అంతా ప్రాసెసింగ్ చేసి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది కాగ్నిటివ్ మైండ్ డిసైడ్ చేస్తదనమాట. విచక్షణ చేసుకునే జ్ఞానం అది మైండ్‌కుంటది. అది డిసైడ్ చేస్తది. సో, ఈ సెన్సెస్ అన్నీ గూడా కంట్రోల్‌లో పెట్టుకోవడం ముందు తెలియాలి. అది ప్రాపర్‌గా కంట్రోల్‌లో ఉన్నప్పుడు మాత్రమే మైండ్ పనిచేస్తది. దాని యాక్టివిటీ పూర్తిగా తెలియాలి. దాన్ని స్టిమ్యులేట్ చేయడం తెలియాలి. ఇదంతా డిసిప్లిన్‌తో వస్తది. అవన్నీ బాగా చేసి ఫోకస్డ్‌గా మన గురించి మనకు తెలిసినప్పుడు అప్పుడు ఈ కాలిక్యులేషన్స్, ఫండమెంటల్స్ అన్నీ తెలియాలి. టెక్నికల్స్ తెలియాలి. అప్పుడు మార్కెట్ సైకాలజీ తెలియాలి. అప్పుడు డబ్బులు తీయగలుగుతాం. ఏమీ లేకుండా డబ్బులు పెట్టేస్తాను అంటే పోవడమే, ఇంకెంత పెట్టినా పోతది, లాక్కుంటది. షేర్ మార్కెట్ ఊబిలా ఉంటది. సో, ఈ షేర్ మార్కెట్‌లో ఏమీ తెలియకుండా డబ్బులున్నాయి, కావాలి అనుకున్నప్పుడు దానికి కూడా సొల్యూషన్ ఉంది. అదే కాపీ ట్రేడింగ్ బిజినెస్. ప్రొఫెషనల్ ట్రేడర్స్ దగ్గర నుంచి లింక్స్ కాపీ చేసుకుంటే వాళ్ళకొచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజే మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతది. ఇదే కాపీ ట్రేడింగ్ బిజినెస్. ఈ కాపీ ట్రేడింగ్ బిజినెస్ గురించి ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్‌లోకి రండి. థాంక్ యూ.